హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు అని ఈనాడులో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ, త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణలు చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించినటువంటి ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. త్వరలో 20,000కు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు సమాచారమని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి టీజీపీఎస్సీ అలాగే ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లను జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సినటువంటి నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 14న వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సవరించి పంపించాలని చెప్పేసి ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి కేటగిరీల వారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్లాగ్గా మారినటువంటి ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల అలాగే టీచర్ ఉద్యోగాలు రానున్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. దీనితో పాటు ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుండి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్లు తెలిసింది అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే మనకి రావడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి సింగరేణి వారు మనకి 3,000 ఉద్యోగాలకి సంబంధించినటువంటి మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారండి. మొత్తం 1000 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్లుగా మెన్షన్ చేశారు. సో యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యం. రేపు సింగరేణి మెగా జాబ్ మేళ వేదిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఆ 2 జిల్లాలకి సంబంధించిన వారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకి ఈ నెల 18వ తేదీన అటెండ్ అయినట్లయితే మీకు మెగా జాబ్ మేళాకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఆసుపత్రులు, ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్ లాంటి విభాగాల్లో మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివినటువంటి వారు, డిప్లొమా చేసినటువంటి వారు, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వారు, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్ చేసిన వారు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ చేసినటువంటి వారందరూ కూడా ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. డీమార్ట్లో మనకి 2,000 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క మెగా జాబ్ మేళా ద్వారా. కాబట్టి ఇక్కడ ఎవరైతే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగులు ఉన్నారో వారు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. రేపు మనకి మెగా జాబ్ మేళా అయితే ఉంది. ఇంకా లైసెన్స్డ్ సర్వేయర్లకు 6,100 దరఖాస్తులు వచ్చినట్లుగా మెన్షన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా శుక్రవారం నాటికి 6,100 దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగినుంది.
సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నియామకంలో భాగంగా ఎంపిక అనంతరం 50 రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే 50 రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అయినటువంటి హైడ్రా సంస్థ ఏదైతే ఉందో, ఓకే, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక హైడ్రా సంస్థలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి సంబంధించి ఆసక్తి గల డ్రైవర్ అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. మొత్తం 200 పోస్టులు అయితే ఉన్నాయి. అభ్యర్థులు గత పోలీస్ రిక్రూట్మెంట్ నందు ఫైనల్ పరీక్ష రాసి ఎంపిక కాని అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు 19/5/2025 సోమవారం నుండి 21/5/2025 వరకు మీరు నెక్లెస్ రోడ్ నందు హైడ్రా ఎంటీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరడమైందని చెప్పేసి మనకి హైడ్రా కమిషనర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. మొత్తం 200 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. శాలరీ ఎంత ఉంటుందనేది ఇక్కడ మనకి ఈ నోటీస్లో మెన్షన్ చేయలేదు. ఈ రోజు వచ్చినటువంటి ప్రకటన అనమాట ఇది. సో మీరు 21 మే లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ నందు ఉన్నటువంటి హైడ్రా ఎంటీ ఆఫీస్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకుని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి. ఇంకా గ్రూప్స్ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరించింది. పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం, తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభావం, పిటిషన్ ఉపసంహరణకు అనుమతి అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణలో గ్రూప్స్ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తులపై సుప్రీంకోర్టు దీనికి సంబంధించి శుక్రవారం రోజున ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్ వేశారు. వారిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. ఉద్దేశపూర్వకంగా నియామకాలను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయిస్తే జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినట్లు ఇక్కడ డీటెయిల్స్లో అయితే మనకి ఇచ్చారు. ఇంకా గ్రూప్ నోటిఫికేషన్లను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా అభ్యర్థుల ఆధార్ ధృవీకరణకు ఎన్ఆర్ఏకి అనుమతి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించుకునేందుకు జాతీయ నియామక ఏజెన్సీ ఎన్ఆర్ఏకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దరఖాస్తుదారులు, పరీక్షార్థులకు స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ ఆధారిత ప్రామాణికీకరణను నిర్వహించేందుకు ఎన్ఆర్ఏకి పచ్చజెండా ఊపినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థుల గుర్తింపును ఆధార్ ద్వారా ధృవీకరించడానికి ఇటీవల యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు కేంద్రం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా డిఈఈ సెట్కు 43,600 అప్లికేషన్స్ వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. సో నిన్నటితో మనకి దరఖాస్తు గడువు అయితే ముగిసింది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు 2 times పెరిగినట్లుగా మనకి 2.5 times వరకు మనకి అప్లికేషన్స్ పెరిగినట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు. లాస్ట్ టైం 17,000 దరఖాస్తులు వస్తే ఈసారి 43,600 వరకు డిఈఈ సెట్కి సంబంధించి అప్లికేషన్స్ వచ్చినట్లుగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నెల 25న డిఈఈ సెట్ ఎగ్జామ్ అయితే జరగనుంది అని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.